మంచి దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం కూడా దేవుడు కాచి కాపాడి అంటే దాచి మరొక రోజు ఆయన ఇచ్చినందుకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల దేవ మీకు స్తోత్రం. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా కొంతసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశలు మీ జ్ఞానమును, మీ ఆత్మను, మీ కృపను మాకు దయచేసి నడిపించి చిత్తం జరిగించి మేలు చేసి ప్రభువా మీ సరి మాకు తోడుగా సహాయం తెచ్చి కృపను వదిలించమని ఇస్తున్నాం నడుస్తున్నాం తండ్రి. ఆమె దేవుని ఘనమైన పరిశుద్ధనామకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్ని మనం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఆ 22వ అధ్యాయంలో దేవునికి కీర్తన పాడుతూ స్తోత్ర గీతాలు దేవునికి అర్పించిన ఆ సందర్భం అంతా కూడా మనం చూసాం. 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడైన మహాధిపత్యం నొందినవాడును ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించు సూర్యుని వలెను, వర్షమును కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలోండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలరే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేస్తున్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జించబడుదురు. ముండ్లను పట్టుకున్నవాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుషులు వాటిలో దేన్ని విడవక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ దావీదు గారు రచించిన కీర్తనలో ఆయన మాట్లాడుతూ ముందు జరగబోయే సంగతులు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ధ్యాన విధానాన్ని, జన్మించిన తర్వాత ఆయన చేసే పనిని, అదంతా కూడా వివరిస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన చేసే పని గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఏమని? ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చున్నాడు కదా, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును. ఎవరిని ఏలేది? మనుషులందరినీ కూడా ఏలేవాడు. కులాన్ని ఏలేవాడు కాదు, మతాన్ని ఏలేవాడు కాదు, జాతిని ఏలేవాడు కాదు, ప్రాంతాన్ని ఏలేవాడు కాదు, దేశాన్ని ఏలేవాడు కాదు, కానీ మనుషులను ఏలేవాడు. ఆయన మనుషులు చేసిన దేవుడు, ఆయన మనుషుల్ని ఏలేవాడుగానే ఉన్నాడు. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలన, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి భూమిలోండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. అంటే ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా. అందుకని అంటాడనమాట, నలిగిన రెల్లునైనా విరవడు, మకమకలాడుచున్న దాన్ని ఆయన తీసివేయడు. ఆయన అంత ప్రశాంతంగానే ఉంటాడు, ఆయన అంత నిర్మలంగానే ఉంటాడు. అంత దేవుని యందు భయభక్తులు కలిగే ప్రజలందరినీ కూడా, జనులందరూ కూడా ఆయన ఏలేవాడు. 8వ వచనంలో దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే బెత్షెబేతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. ఇతని తర్వాతి వాడు అహోయీయుడైన దూదో కుమారుడు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్లను తిరస్కరించి ఢీకొని వచ్చినవాడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా
ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని కత్తి అంటుకొని దాని పోవు వరకు ఇశ్రాయేలులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనక వచ్చిరి. హల్లెలూయా. అతని పేరు ఎలియాజరు, దోదు కుమారుడైన అహోకీయుడైన దోదు కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు ప్రధానమైన వారిలో ఒకడు. మనం చూసాం కదా, దానియేలు కూడా ముగ్గురు ప్రధానమైన వారిలో ఒకడు, వాళ్ళందరికీ అధిపతిగా ఉన్నాడు. ఈయన ముగ్గురు మీద ప్రధానమైన వారిలో ఒకడు. ఆయన దోదు కుమారుడైన ఎలియాజరు. ఆయన కత్తి దూసి యుద్ధం చేసినప్పుడు, ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు చెయ్యి తిమ్మిరెక్కిపోయిద్దంట. అంతేగాని కత్తి మాత్రం పక్కన పెట్టడంట. యుద్ధం చేసినప్పుడు వెనక్కి తిరగడంట. చెయ్యి తిమ్మిరెక్కిపోయినా సరే ఆ యుద్ధం పూర్తయ్యేంత వరకు కూడా ఆ వచ్చే జనుల సహాయం కోసం కూడా చూడంట. ఆ సహాయం ఎలా ఉంటుందంటే, ఆ వచ్చే వాళ్ళు ఎవరైనా వస్తే దోపుడు సొమ్ము తీసుకోవడానికి మాత్రం, అంటే ఎంత యుద్ధమైనా సరే ఛేదించుకొని వెళ్ళిపోతాడు తప్ప వెనుదిరిగేవాడు ఆయన కాదు. యుద్ధాన్ని విశ్రమించేవాడు కాదు. అవి పని పూర్తయ్యేంత వరకు కూడా చేయి తిమ్మిరెక్కిపోయినా, చేతికి కత్తి అంటుకుపోయినా సరే ఆ యుద్ధాన్ని మాత్రం ముగించే వరకు కూడా ఆయన ఆగేవాడు కాదు. అతడు యావీదు యొక్క బలాఢ్యుల్లో అతను ఒకడు. ఇతని తర్వాత వారెవరనగా హారారీయుడగు అగే కుమారుడగు షమ్మ. ఫిలిష్తీయులు అలసందల చేనులో గుంపు కూడగా జల్లు ఫిలిష్తీయులు ఎదుట నిలవలేక పారిపోయారు. అప్పుడు ఇతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వల్ల యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలగజేసెను. మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన 30 మంది అధిపతులు శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలో ఉన్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రేపాయలు లోయలో దండులో దిగిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిష్తీయులు దండు కావలివారు బెత్లహేములో ఉండిరి. దావీదు బెత్లహేము గవిరి దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదిరని అధికారితో పలకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణములకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అవి అని చెప్పి త్రాగనలో కొండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సిరియా కుమారుడుగు యోవాబు సహోదరుడైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి వారిలో తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురులో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయను. కానీ ఇతని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను. మరియు కబ్సియేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయూదా కుమారుడైన బెనాయ అను ఒకడు ఉండెను. చూడండి, ఆ 30 మందిలో ముగ్గురు ప్రధానమైన వాళ్ళంట. ఆ ముగ్గురు ప్రధానమైన వాళ్ళు కూడా దావీదు ఒక మాట చెప్పాడంట. నేను బెత్లహేములో బావి దగ్గర నీళ్లు తాగాలి అని అనుకుంటున్నానంటే, ఆ బెత్లహేం బావి చుట్టూగానే బెత్లహేం దగ్గర ఫిలిష్తీయులు రెపాయలు అక్కడ దిగి ఉన్నారు. దండు దిగి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆలుతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి అక్కడికి వెళ్ళి ఆ యొక్క బావిలో నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారు. దావీదు తీసుకొని వచ్చినప్పుడు దావీదు ఆ నీళ్లు తాకుండా యెహోవా సన్నిధిలో పారబోసి వాళ్ళు ప్రాణాలకు తెగించి నన్ను తీసుకొని వచ్చారని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దావీదు కోసం, రాజైన దావీదు కోసం వీరు ఎంతైనా తెగించడానికి కానీ, ఎంతైనా సరే సమర్పించుకోవడానికి కానీ, వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి అంతగా దేవునికి అంతగా రాజుకు లోబడినవారు, అందుకే రాజు కోసం ప్రాణం పెట్టడానికి అంత ప్రేమ కలిగిన వారు, అంత ఆయనంటే విశ్వాసం కలిగిన వారు. దావీదు ఒక రోజు ఆ యుద్ధంలో పడిపోయినప్పుడు కూడా, యుద్ధంలో ఒక రోజు వెళ్ళి ఆ సొమ్మశీలి పడిపోయినప్పుడు ఆ రెఫాలీలో ఒకడే వచ్చి ఆయన చంపడానికి వచ్చినప్పుడు అభిషేయులు ఆదుకున్నాడు. ఇందులో ఆదుకున్న వాళ్ళలో అభిషేక్ ఉన్నాడు. ఈ మొదటి వాళ్ళు ఈ ముగ్గురులో అభిషేక్ ఉన్నాడు.
ముగ్గురులో అభిషేక్ ఉన్నాడు. అభిషేక్ ఈ ముగ్గురులో ఒకటిగా ఉన్నాడు. ఆయన ఎంత పెద్ద యుద్ధమైనా సరే వెనక్కి తిరిగేవాడిగా లేడు. 300 మందిని హతం చేసి ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన వాళ్ళు. ఇంకొకటి గురించి చెప్తున్నాడు కదా, అతడు కబ్సియేలు ఊరివాడు. అతడు పరాక్రమవంతుడైన పరాక్రమశాలికి పుట్టిన యెహోయూదా కుమారుడైన బెనాయాను ఒకడుండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీని చంపెను. ఈ ఐగుప్తీని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదకి పోయి వాణ్ణి చేతిలోని ఈటె ఓడలాగి దానితోనే వాణ్ణి చంపెను. ఈ కార్యములు యెహోయూదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ 3 బలాఢ్యుల్లో అతడు పేరు పొందెను. ఆ 30 మందిలో గనుడాయను. అయినను మొదటి 3లో సమానుడు కాకపోయెను. దావీదు అతన్ని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఈ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరులైన ఆషాహేలు, బెత్లెహేమీయుడగు దోదు కుమారుడుగు ఎల్హానాను, హారోదీయుడగు షమ్మా, హీరోదీయుడైన ఇలికా, పత్తీయుడైన హిలెస్సు, తెకోవీయుడగు ఇక్మెషు కుమారుడైన ఈరా, అనాతూతీయుడైన అబియజరు, హుషూతీయుడైన మిబున్నయి, అహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహారై, నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలేబు, బెన్యామీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, పీరాతోయుడైన బెనాయా, గాయిషు ఏళ్ల నడుమ నివసించు హిద్దయి, అర్బాతీయుడైన అబిల్బోయును, వర్హూవీయుడైన అజ్మావేతు, షయల్బోనీయుడైన ఎల్హబ్బు, యషాను యొక్క కుమారులలో యోనాతాను, హారాహీయుడైన షమ్మా, హారాహీయుడైన పారూనకు పుట్టిన అహియాము, మయాకాతీయునికి పుట్టిన అహస్సాయి కుమారుడైన ఎలీపేలెటు, ఈలోనీయుడైన అహితోపేలు కుమారుడగు ఎలియాము, కర్మోతీయుడైన హుస్సై, అర్బీయుడైన షయారై, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బాని, అమ్మోనీయుడైన జెలెకు, బెరకోతీయుడైన సహారై. ఇతడు సెరుయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడై ఉండెను. ఇత్రియుడైన ఈరా, ఇత్రియుడైన గారేబు, ఇత్రియుడైన ఊరియా, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. వారందరూ కూడా 37. ఈ 37 కూడా మంచి టీముగా ఉండి వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు లేరు. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా దావీదు దగ్గర సైన్యంలో చేరి దావీదు కోసం బ్రతికిన వారు, రాజ్యం కోసం తన ప్రాణాలైనా తెగించడానికి నిలబడిన వారు, దేవుని యొక్క సైన్యంలో చేరిన గొప్ప సైన్యాధిపతులుగాను సైన్యంలో చేరిన ఎంతటి యుద్ధమైనా సరే ముందుకు సాగిపోయేవారిగా ఉన్నారని దేవుడు తన వాక్యంలో, దేవుడు తన గ్రంథంలో వాళ్ళందరి పేర్లు కూడా రాయించి ఇక్కడ ముద్రించాడు. వాళ్ళందరూ కూడా దావీదు కోసం ఎంత తెగించడానికి, దేవుని రాజ్యం కోసం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యూదా దేశం కోసం, ఇశ్రాయేల్ ప్రాంతం కోసం వీళ్ళెంతగానో వాళ్ళు దేవుని కోసం తెగించి దేవుని పక్షాన యుద్ధాలు చేసిన వారు, దేవుని పక్షాన వారు పోరాటం చేసిన వారు, దేవుని పక్షాన వాళ్ళు దేవుని కోసం నిలబడి దేవుని కోసం యుద్ధం చేసిన వారుగా వారు ఉన్నారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నత మహాదేవుడా, గొప్పవాడ, జీవం గల దేవ, జీవాధిపతి, స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. కృపతో జ్ఞాపకం చేసుకున్నాయినా అయ్యా, మీ వాక్యం సత్యమనేది సజీవమనేది ప్రభా. అయ్యా, యెహోవా యుద్ధాలు చేయవారుగా ప్రభా తండ్రి నాయన. అయ్యా, దావీదును రోజన్నవనైనా ప్రభా, అలాగేనైనా ఈ ప్రజలనైనా ఇక్కడున్న వారినైనా 37 మందినైనా మీ పక్షాన ప్రభా యుద్ధాలు చేసిన వారిగా ఉంటుడుగానైనా
మీ గ్రంథంలో రాయించే తండ్రి మీకు స్తోత్రం నాయన. నువ్వు మర్చిపోలేదు ప్రభా, మీకు వందనాలు. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ పక్షాన్ని మేము దాయన ప్రభా మేము పనిచేస్తుండగా ప్రభా అయ్యా మీ పనులు నాయన మమ్మల్ని వాడుకొని ప్రభా మీ కృపతో వదిలిచే సహాయం నడిపించటం జరిగించి మేలు చేసి ఆశ్రయించి కృపతో వదిలిచేసి మీరే మహిమ పొందమని వాక్యం వినుచను చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.